नमस्कार रघुवीर साहब। नमस्कार पंडित जी। नमस्कार। इंदु ఇక్కడ హారతి వెలిగిస్తే చనిపోయిన వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది. కర్పూరం పెట్టి మామయ్య పేరు చెప్పు. ప్రతాప్ వర్మ. హర్ష. నీదెంత మంచి మనసిందో. వాడి మీద ఎంత కోపం ఉన్నా చనిపోయాడు కాబట్టి ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నా. పండిట్ జీ. ఏంటిది? ఏమైంది? హర్ష చనిపోలేదు బావా. ఏం మాట్లాడుతున్నావేందో? వాడు హెలికాప్టర్ నుంచి లేదు బావా, తను బతికే ఉన్నాడు. ఇక్కడే ఉన్నాడు. తన ఎదురుగా రాకుండా చూడు బావా. తన నీడను కూడా నేను భరించలేను. చాలదురా, నన్ను చంపడానికి ఈ దమ్ము సరిపోదు. ట్రై చేయి. రారా, నీ ఒంట్లో ఉన్న శక్తినంతా కసిగా మార్చి ట్రై చేయరా. నీకు తెలిసిపోయిందా? ఇక ఎందుకు తెలియడం ఒక్కటే మిగిలింది. తనకి గతం గుర్తుకొచ్చిన మరుక్షణం నీ చావు ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసా? ప్రాణభయంతో నువ్వు అరిచే ఆ కేకలకి ఆ చావే బెదిరిపోవాలి. ఆ కాల భైరవుడే చలించిపోయి జన్మ జన్మల నాటకానికి తెర దించేయాలి. దానికి నీకు చాలా తక్కువ టైం ఉంది. ట్రై చేసుకో. ధీర 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 మనసాగలేదురా.